ఈ మాసమునకై దేవుని వాక్యం అంశం, మీరు సరైన దిశలో ఎదురుచూస్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మిమ్మల్ని క్రిందికి లాగాలని నిరుత్సాహపరిచినప్పుడు, ఆశీర్వాదాన్ని ఆశీర్వదించకుండా ఆపాలని కోరుకునే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రత్యేకించి దేవుడు తన ఉద్దేశాన్ని మీ ద్వారా నెరవేర్చాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితిలో మీరు ఏం చేస్తారు? మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు ఈ యుద్ధములో ఎలా పోరాడతారు? శత్రువు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు భయం, కోపం మరియు ఆందోళన చెందటం సహజం. అబ్రాము ఐగుప్తుకు పారిపోయాడు. హాగరు షారా నుండి పారిపోయింది. గిద్యోను ద్రాక్ష తొట్టిలో దాక్కున్నాడు. శిష్యులు తలుపులు మూసుకుని దాక్కున్నారు. భయం మిమ్మల్ని పడగొట్టవచ్చు, హరించటం ఓటమి మరియు కొన్నిసార్లు మరణం యొక్క ప్రదేశానికి మిమ్మల్ని నెట్టవచ్చు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తే, మోయాబీలు, అమ్మోనీయులు, మేయనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు సముద్రము అవతల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఎన్గేది గుహలో దాక్కుని ఉన్నారని యెహోషాపాతునికి తెలియచేస్తుంది. యెహోషాపాతు భయపడ్డాడు. భయం అనేది సహజమైన ప్రక్రియ. అది మిమ్మల్ని క్రిందికి లాగవచ్చు లేదా మీరు అధిగమించగలిగేలా సహాయపడుతుంది. యెహోషాపాతు ఈ యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనము నుండి 4 విషయాలను తెలియచేస్తాను. మనస్సు నిలుపుకున్న అనుభవము, ప్రభువును వెదికిన అనుభవము, దృఢముగా నిలవబడిన అనుభవము. 17వ వచనములో రక్షణను చూసిన అనుభవము. మనస్సును నిలుపుకొని అతడు తీసుకున్న నిర్ణయం, శత్రువులపై దాడి చేయటానికి వెళుతున్నప్పుడు అతడు ప్రభువును వెదకడానికి సిద్ధమయ్యాడు. ఇదే ఉద్దేశపూర్వకంగా తన నిర్ణయాన్ని నమ్మడం లేదు. అతను ఇది తక్షణమే నిర్ధారించుకున్నాడు. అతను ప్రభువును వెదకాలని నిర్ణయించుకున్నాడు. ఇది తిరుగులేని నిర్ణయం. ఎంత పెద్ద యుద్ధం జరిగినా దేవునిపై మనస్సు నిలుపుకున్నాడు. 2వ విషయం, ప్రభువును వెదకటం. ఆయన తిరిగి దిశ తనపై దాడి చేయటానికి సైన్యాలు కలిసి వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు ప్రభువును వెతికాడు. అతను ఇతర బలమైన సైన్యాల సహాయం కోరుకోలేదు. అతడు దేవుని వైపు తిరిగాడు. ఇప్పుడు శత్రువు దగ్గరికి వస్తున్న సమయంలో ప్రభువును వెదకడానికి అతనికి సహాయము ఉందా? మీకు మరియు శత్రువుకు మధ్య ఆంతర్యం ఎంత ఎక్కువగా ఉన్నా పట్టింపు లేదు. ప్రభు ఆంతర్యాన్ని పెంచుతాడు లేదా తను ఆంతర్యం మధ్యకు వస్తాడు. మీరు సరైన దిశలో తిరుగుదామని నిర్ధారించుకోవాలి. 3వ విషయం, బలంగా నిలబడ్డాడు. నిశ్చయత అవసరం. యెహోషాపాతు, ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుక్త పంక్తులుగా తీరి నిలవబడండి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి. యెహోవా మీతో కూడా వచ్చును. మీ యొక్క స్థానాలను స్వీకరించండి మరియు దృఢంగా ఉండండి. గట్టిగా నిలబడాలని మాత్రమే అడిగాడు. ఆత్మవిశ్వాసంతో నిలబడండి, దృఢంగా ఉండి. యుద్ధం ప్రభువుకు చెందింది. ఈ గొప్ప శత్రువు కారణంగా భయపడవద్దు లేక నిరుత్సాహపడవద్దు, ఎందుకంటే యుద్ధము దేవునిది. మీరు ఇక్కడ కనుగొన్న 4వ విషయము, అతను అనుభవించిన విమోచన. 22వ వచనములో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగండ్రను పెట్టెను. గనుక వారు హతులైన. సామెతలు 21:31 చెప్తుంది, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు, కాని రక్షణ యెహోవాదే. నా స్నేహితుడా, ఈ మాసం నీకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎటువంటి యుద్ధం మీ మీదికి వచ్చినా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా దేవునిపైన ఆధారపడవండి. ఏ శత్రువులకు కానీ ఏ యొక్క యుద్ధానికి కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున యుద్ధం చేసేవాడై ఉన్నాడు.
నీవు నీ హృదయాన్ని నిలబెట్టుకో, ప్రభువులో స్థిరంగా ఉండు, ప్రభువులో బలంగా ఉండు. ప్రభువు చెప్పినట్టుగా నువ్వు చేసి యుద్ధంలో మరి విజయం సాధించాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ మాసం మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్.